యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మైనర్ బాలికపై మాజీ ఎమ్మెల్యే సుధాకర్ లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కర్నూలు 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బోర్వకల్లు మండలం పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారించారు. ఆయనపై ఐపీసీ 506, 376/3, 376/2, 2012 క్లాస్ సెక్షన్ పోక్సో కేసు నమోదు చేశారు. బోర్వకల్లు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించిన అనంతరం జడ్జి ఇంటికి వెళ్లి జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు. మైనర్ బాలికతో సుధాకర్ చేసిన రాసలీల వీడియో 2 నెలల క్రితం సోషల్ మీడియాలో కలకలం రేపింది. కాగా బాధిత బాలిక గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అందుకు ప్రైవేటుగా పంచాయతీ నిర్వహించారని ప్రచారం జరిగింది. సుధాకర్ పెద్దలతో చేసిన పంచాయతీ కుదరకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు సమీపంలోని పంచలింగాలలో ఉన్న సబ్ జైలుకు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను 2 టౌన్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ మాజీ ఎమ్మెల్యే ఓ యువతిని లైంగికంగా సహకరించాలని బలవంతం చేసినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు రోజు అన్నమాట, పోలింగ్ ముందు రోజు. దీంతో పాటు ఆ యువతి ఇటీవల పోలీసులు ఆశ్రయించి 3 ఏళ్లుగా సుధాకర్ తన లైంగికంగా వేధిస్తున్నారని కంప్లైంట్ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉండడంతో అప్పుడు తాను భయపడి అప్పట్లో ఫిర్యాదు చేయలేదని కూడా ఆమె పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా తనను వేధిస్తున్నాడని, ఇప్పుడు మేజర్ కావడంతో ధైర్యంగా ముందుకు వచ్చినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుధాకర్ ను నిన్న ఉదయమే కర్నూలు 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచి 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీసులు ఆయన కర్నూలు శివార్లో ఉన్న పంచలింగాల్లోని జిల్లా జైలుకు తరలించారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్యుత్తమ కూడా మనకు తెలిసింది సందీప్. ఎందుకంటే ఆయన అరెస్ట్ పై సీక్రెట్ ను పాటిస్తూ, అంటే ఒక గోప్యతను పాటిస్తూ మీడియాకు కూడా వివరాలు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. ఆయన చాలా చోట్ల తిప్పుతూ కూడా ఆయనకు ఎమ్మెల్యేకు రాజమర్యాదలు చేసినట్టు కూడా మనకు తెలిసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ నుంచి నేరుగా ఓరవకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ సాయంత్రం దాకా ఈ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఉంచారు. 3 సిఐలు 3 ఎస్ఐలతో కూడిన పోలీసు బృందం సుధాకర్ అరెస్ట్ ను, అలాగే మీడియా కంట పడవేయకుండా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్ ను మీడియా కంట పడవేయకుండా వాళ్ళ జాగ్రత్తలు పోలీసులు తీసుకున్నట్లు కూడా మనకి తెలిసింది. ఈ బృందంలోని పోలీసు అధికారి మొదటి నుంచి వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఈ విధంగా ఒక యువతి పట్ల లైంగికంగా వేధింపులు చేసినట్లు ఆరోపణలు చేసి జైలుకు వెళ్లడం కూడా ఇక సంచలనంగా తెలుస్తోంది. సందీప్ ప్రసాద్, అంటే ఎన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు? సుధాకర్ ను పోక్సో కేసు, అలాగే దాదాపు అంటే ఒక యువతిని మోసం చేసినట్లు 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సందీప్. దీంతో పాటు ఒక ప్రసాద్, అంటే ఎన్ని రోజులు రిమాండ్ లో ఉండనున్నారు? దీనిపై వైసీపీ శ్రేణులు స్పందించారా? వైసీపీ శ్రేణులు అయితే దీని మీద స్పందించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 506, 306/3, 376/2, 6 రెడ్ విత్ 5(1) పోక్సో, 212 క్లాస్ సెక్షన్ పోక్సో కింద దీని మీద కేసులు నమోదు చేసి, అయితే ఇన్ని కేసులు నమోదు చేసినా కూడా వైసీపీ నేతలు ఎవరు స్పందించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నాయకులు అయితే వైసీపీ నేత, అంటే మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ నేతను కఠినంగా శిక్షించాలి దానిపైన. ఎందుకంటే అధికారంలో ఉండగా ఈయన పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఈ బాలిక పట్ల లైంగికంగా వేధిస్తున్నాడు. అంటే మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈయన మేజర్ అయ్యింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు కాబట్టి ఈ యువతి ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాబట్టి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన కఠినంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష పడే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా అతనికి అనుకూలంగా వ్యవహరించారు. అతని పైన ఫిర్యాదు చేసినా కూడా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కాబట్టి ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సందీప్. అంటే మాజీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా ప్రసాద్? ఖచ్చితంగా సందీప్, ఎందుకంటే ఇప్పుడు వరకల్లో వైద్య పరీక్షలు చేసినంత జిల్లా జడ్జి ముందు ఆయన హాజరుపరిచిన అనంతరం ఈ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను రిమాండ్ కు తరలించారు. సుధాకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనర్ బాలికతో చేసిన రాత్రిలీలల వీడియో 2 నెలల క్రితమే అప్పట్లోనే సోషల్ మీడియాలో కలకలం తెచ్చింది. అయితే అప్పట్లో బాలిక గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి ఉంది, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఏమి కాదు, మాకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పలేదు. అందుకు ప్రైవేట్ గా పంచాయతీ నిర్వహించారు. ఈ సుధాకర్ పెద్దలతో చేసిన పంచాయతీ కుదరకపోవడంతో ప్రస్తుతం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే కర్నూలు సమీపంలోని పంచలింగాల్లో ఉన్న సబ్ జైలుకు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను తరలించారు సందీప్. ఇప్పుడైతే ప్రజా సంఘాలు అయితే కూడా ఈ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని అంటున్నాయి. టీడీపీ నాయకులు కూడా వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు కూడా ఎలాంటి వివక్ష పాటించకుండా గతంలో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ అధికారులందరినీ కూడా పక్కన పెట్టి ఈ సుధాకర్ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా, కఠిన శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు సందీప్.